ఇంగ్లాండ్లో 5 టెస్టుల సిరీస్తో ఆకట్టుకున్న టీమిండియా ఇప్పుడిక ఆసియా కప్పపై దృష్టి సారించనుంది. అయితే ఇది టీ20 ఫార్మాట్లో జరగనుండడంతో జట్టు సభ్యులు కూడా మారనున్నారు. అనేక ప్రతికూల పరిస్థితుల మధ్య సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈలో ఈ టోర్నీ జరిగేలా షెడ్యూల్ను ఖరారు చేశారు. అదే నెల 14న ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించే భారత్-పాక్ పోరు కూడా జరగనుంది. 8 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో దుబాయ్, అబుదాబి వేదికలుగా మొత్తం 19 మ్యాచ్లను నిర్వహిస్తారు. మరోవైపు ఆసియా కప్లో పాల్గొనే భారత జట్టు కూర్పుపై సర్వత్రా చర్చ జరుగుతుంది. ఈ నెల 3వ వారంలో బీసీసీఐ తమ టీ20 జట్టును ప్రకటించే అవకాశం ఉంది. అనేక ప్రతికూల పరిస్థితుల మధ్య సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈలో ఈ టోర్నీ జరిగేలా షెడ్యూల్ను ఖరారు చేశారు. అదే నెల 14న ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించే భారత్-పాక్ పోరు కూడా జరగనుంది. 8 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో దుబాయ్, అబుదాబి వేదికలుగా మొత్తం 19 మ్యాచ్లను నిర్వహిస్తారు. మరోవైపు ఆసియా కప్లో పాల్గొనే భారత జట్టు కూర్పుపై సర్వత్రా చర్చ జరుగుతుంది. ఈ నెల 3వ వారంలో బీసీసీఐ తమ టీ20 జట్టును ప్రకటించే అవకాశం ఉంది.